ఇన్‌స్టాగ్రామ్‌లో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని, అలేఖ్య చిట్టి పీకిల్స్ అని చెప్పి ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేశారు. అయితే ఈ వ్యాపారం స్టార్ట్ చేసి పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో పీకిల్స్ అన్నీ కూడా చికెన్, మటన్ అండ్ ఫ్రాన్స్, ఫిషెస్ వీటికి సంబంధించిన పీకిల్స్ అన్నీ కూడా అమ్మడం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళకి సంబంధించిన ఒక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పచ్చళ్ళు కొందామని చెప్పి మెసేజ్ చేశారు. మెసేజ్ చేస్తే వాళ్ళు పచ్చళ్ళ రేట్లన్నీ కూడా అక్కడ మెసేజ్ చేయడం అయితే జరిగింది. అవి చూసిన తర్వాత పచ్చడి రేట్ ఏంటి ఇంతుంది అని చెప్పి రెస్పెక్ట్‌గా ఈ కస్టమర్ తనని అడిగినట్లయితే ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మెయిన్‌గా అలేఖ్య చిట్టి పీకిల్స్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కస్టమర్‌కి ఇచ్చిన సమాధానం ఎలా ఉంది అనంటే ఈరోజు సోషల్ మీడియా కానీ మీడియా అంతా కూడా అదే వైరల్ అవుతుంది. అంటే ఒక వ్యాపారాన్ని ముఖ్యంగా కస్టమర్‌తో మాట్లాడే విధానం ఎలా ఉండాలి అనేది చాలా నేర్పరితనంగా ఉండాలి. అంటే ముఖ్యంగా చూసుకుంటే కస్టమర్‌కి మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినట్టయితే మన రోజురోజుకి కూడా మన వ్యాపారం అనేది డెవలప్ అవుద్ది. అదేవిధంగా ఇక్కడ ఈ అలేఖ్య చిట్టి పీకిల్స్ తరపున వచ్చిన రెస్పాన్స్ అనేది కస్టమర్‌కి ఎంత మర్యాద ఇచ్చిందనేది ఒకసారి ఆడియో వినిపిస్తాను. మీరు వినండి. ఇది ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చెయ్యి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడేది కాబట్టి నువ్వు అడిగినయి ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడేది. నా మాట ఇని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనేస్తావురా దానికి రైట్. విన్నారు కదా! ఒక కస్టమరు పచ్చడి రేట్లేంటి ఇంత హై కాస్ట్ ఉన్నాయి దేనికి అని చెప్పి అడిగారు. అడిగిన దానికి వాళ్ళ సమాధానం ఎలా ఉందనంటే, పెళ్ళానికి పచ్చళ్ళే కొనివ్వలేనోడివి బంగారం ఏం కొనిస్తావు, నీ పెళ్ళాన్ని నువ్వు వదిలేస్తావు, లేదనంటే నువ్వు కెరీర్ మీద బాగా ఫోకస్ చెయ్యు, లేదనంటే నీ పెళ్ళం ఎవరితోనో వెళ్ళిపోతుంది అనేటట్టు ఏవేవో తప్పుడు కూతలు కోస్తున్నారు. ఇది ఓపెన్‌గా మనం మాట్లాడుకుందాం. ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే కస్టమర్‌కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదే అండి. ఇప్పుడు ఈ ఆడియోను పట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేస్తూ వైరల్ చేస్తున్నారు. దెబ్బకి ఎలా ఉందనంటే గత 4, 5 రోజుల నుంచి కూడా ఇన్‌స్టాగ్రామ్ అంతా కూడా షేక్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే. ఈ అలేఖ్య చిట్టి పీకిల్స్ అని ఏవైతే ఈ పచ్చళ్ళ వ్యాపారం ఉందో గత ఈరోజు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇంత దురుసేంటి, అసలు వాళ్ళు అడిగిందేంటి, వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంత పెద్దన వైరల్ అవ్వడంతో ఇంకా తవ్వే కొలిది కూడా పుట్టల కొలిది కూడా వీళ్ళ భోగోతాలు అనేవి బయటపడుతున్నాయి. కేవలం ఈ వ్యక్తితోనే కాకుండా గతంలో కూడా ఒక ఆడ మనిషితో కూడా ఇలాగే ఎంత దురుసుగా మాట్లాడినట్టు ఇంకొక ఆడియో అయితే కొత్తగా వైరల్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక్కసారి వినిపిస్తాను చూడండి. పిచ్చి మొహం నానా ఈ తక్కువ ప్రైస్లు కూడా నువ్వు భరించలేను. హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. విన్నారు కదా! ఒక లేడీ కస్టమర్‌తో కూడా అదే విధంగా దురుసుగా మాట్లాడడం జరిగింది. ఒక లేడీ కస్టమర్ కూడా ఎందుకు రేట్ ఇంత ఎక్కువ ఉందని చెప్పి అడిగితే నేచురల్‌గా ఒక వ్యాపారస్తుడు చెప్పవలసింది ఏంటంటే, మేము మంచి నాణ్యమైన పౌడర్లు వాడడం జరుగుద్ది, మంచి కారం వాడడం జరుగుద్ది, మంచి హైజీనిక్‌గా తయారు చేయడం జరుగుద్ది అని చెప్పి తన వ్యాపారం గురించి కొంత మంచిగా చెప్పుకోవాలి. అంతే తప్పితే ఈ పచ్చళ్ళే నువ్వు కొనలేని దానివి, నువ్వు 4 ఇళ్లలో పని చేసుకో, లేదనంటే తిరుగు, నువ్వు వేస్ట్ మొఖం దానివి అనేటట్టు ఇలా మాట్లాడుతున్నారంటే ఇటు ఒక మగ కస్టమర్‌కి అంటే తన సోషల్ మీడియాలో తన ఫాలోవర్‌నే అంత దారుణంగా తిట్టిందనంటే అసలు ఏ రేంజ్‌లో వ్యాపారానికి ఇచ్చే విలువే కానీ కస్టమర్‌కి ఇచ్చే విలువ అనేది ఈ అలేఖ్య చిట్టి పీకిల్స్ అనేది తెలుస్తుంది. అంటే ఒక వ్యాపారాన్ని చేయాలంటే ముఖ్యంగా పాటించవలసింది ముఖ్యంగా నమ్మకం, తర్వాత మాట విధానం, తర్వాత ముఖ్యంగా నీ వ్యాపారం మీద నీకు నిబద్ధత ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయగలగాలి. క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది పక్కన పెడితే ముఖ్యంగా ఎదుటి వ్యక్తికి నువ్వు మర్యాదగా మాట్లాడుతూ సార్ ఇది సార్ అని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేదు అనంటే నీకు నచ్చలేదనంటే నువ్వు దానికి సైలెంట్‌గా ఉండాలి తప్పితే ఇలా ఇష్టానుసారంగా నీ పెళ్ళం నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేస్తుంది, ఆఫ్టర్ ఆల్ పచ్చళ్ళే కొనలేనోడివి రేపొద్దున గోల్డ్ ఏం కొంటావని చెప్పి ఆ వ్యక్తిని కించపరిచేటట్టు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు పెట్టిన చిన్న పచ్చళ్ళ వ్యాపారానికి ఇంత హడావిడి చేస్తే రేపొద్దున్న ఒకవేళ పెద్ద వ్యాపారం కానీ లేదా ఇంకోటి ఏదైనా చేస్తే ఎటువంటి ప్రవర్తన చూపిస్తారు, ఎటువంటి ప్రవర్తన చూపిస్తూ ఏ విధంగా మాట్లాడతారనేది అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా కానీ ఒక వ్యాపారస్తుడికి ఉండవలసిన లక్షణం అయితే ఇది కాదు.
ఇప్పుడు తాజాగా 4-5 రోజుల నుంచి కూడా ముఖ్యంగా ఈ అలేఖ్య చిట్టి పీకిల్స్ అనేది ఏదైతే ఉందో ఈ న్యూస్ అనేది భారీగా వైరల్ అవుతుంది. కేవలం పచ్చళ్ళు రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అడిగినందుకే ఇంత దారుణంగా తిట్టారు, దూషించారని చెప్పి ఈ ఆడియో వైరల్ చేస్తూ ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలోనే కానీ మెయిన్గా మీడియా అంతా కూడా డిబేట్లు పెట్టి కూడా ప్రచారం చేస్తున్నారని అంటే వీళ్ళని ఎంత టార్గెట్ చేశారనేది అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే టార్గెట్ చేయడంలో తప్పులేదు. ఎందుకనంటే ఒక వ్యాపారస్తుడు అన్నప్పుడు ముఖ్యంగా సభ్యత, సంస్కారం, మర్యాద ఇవన్నీ కూడా ఉండాలి. పచ్చళ్ళకే ఇక్కడ సంబంధం లేకుండా ఇన్స్టాగ్రామ్లో తనకేదో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి ఎవరు పడితే వాళ్ళు కొంటారు, నాకేం పోయిందిరా అని చెప్పి ఇష్టానుసారంగా కస్టమర్ల మీద దురుసుగా మాట్లాడినట్టయితే ఈరోజు అలేఖ్య చిట్టి పీకిల్స్ అనేది మొత్తానికి ఎత్తేసారని తెలిసింది. ఎందుకనంటే విపరీతంగా ట్రోల్స్ చేయడం, ముఖ్యంగా ఆ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఏకంగా తీసేసి ఏకంగా బిజినెస్సే క్లోజ్ చేశారని చెప్పి నిన్నటి నుంచి కూడా మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ న్యూస్ పరంగా మనం కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా కస్టమర్తో మాట్లాడే విధానం ఎలా ఉండకూడదు అనే దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి మనమైతే బలంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఏది చెప్పినా నమ్మేస్తారు, నేను పెట్టిందల్లా కొనేస్తారు అనుకోవడం పొరపాటు. ముఖ్యంగా మీ మాట విధానం ఈరోజు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో మీరంత ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకొని మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారో ఇప్పుడు మీ మాట విధానంతో మీ వ్యాపారాన్ని మొత్తం కూడా మూసేసే స్థాయికి మీరు దిగజారిపోయారు. ముఖ్యంగా ఒక కస్టమర్కి విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది ముందు అవన్నీ తెలుసుకోండి. సభ్యత, సంస్కారం, మాట విధానం అనేది చాలా ముఖ్యంగా కీలకంగా రావాలి. కానీ అలేఖ్య చిట్టి పీకిల్స్ అనేది ఇంత దారుణంగా మాట్లాడబట్టి ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవ్వడంతో వెంటనే కూడా బిజినెస్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది.